హలో అండి. ఈరోజు మనం నల్గొండ డిస్ట్రిక్ట్‌లోని మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఒక 18-20 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లో ఉన్న అవంతిపురం టెంపుల్ గురించి తెలుసుకుందాము. అవంతిపురం అనే గ్రామం నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. అలాగే శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠం వారి సరస్వతీదేవి ఆలయం కూడా ఉందన్నమాట. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ సరస్వతీదేవి టెంపుల్లో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. మనం టెంపుల్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతే ఏ రోజు అక్షరాభ్యాసం ఉందో వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. నెలలో చాలా రోజులు అక్షరాభ్యాసం అనేది మంచి డేస్ చూసి వాళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. సో వారిని ముందే కాంటాక్ట్ అవుతే సరిపోతుంది. మనం ఏం సామాన్లు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ వాళ్ళే అక్కడ మనకు అరేంజ్ చేసి ఇస్తారు. బియ్యం, తమలపాకులు, కొబ్బరికాయ, స్లేట్, స్లేట్ పెన్సిల్ ఇలా అన్నీ కూడా ఒక ప్రాపర్‌గా అరేంజ్ చేసి ఎవరిది వాళ్ళకి మనం వెళ్ళాక రెడీగా పెట్టి ఇచ్చేస్తారు. ఇక్కడ పూజారులతోటి పిల్లలకు అక్షరాభ్యాసం అవి అవుతాయి. సరస్వతీదేవి టెంపుల్ బాసరా కాకుండా మన వైపు ఈ నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఈ ఒక్క టెంపులే ఉంది. సో ఇక్కడ పూజలు అనేవి బాగా చేస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఈ టెంపుల్‌లో మ్యారేజెస్ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుంది. అండ్ ఈ మండపంలో అన్నప్రాసన కూడా చేసుకుంటుంటారు పిల్లలకు. అండ్ చెట్ల కిందకి వెళ్ళడం అంటారు కదా! కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో అలా కూడా ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి. మంచి ఫ్యామిలీ విజిటింగ్ ప్లేస్ అన్నమాట ఇది. ఈ వీడియోలో నేను అన్నప్రాసనది తీయలేకపోయాను. బట్ అక్షరాభ్యాసం వీడియో మాత్రం నేను మీకు చూపించడానికి ట్రై చేశాను. ఎవరైనా నియర్ బై ఉన్నవాళ్ళు ఈ టెంపుల్ పూజారులను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ నెంబర్స్ కూడా అవైలబుల్‌గా ఉంచాను. ఈ నెంబర్స్‌కి కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్‌నూన్ 1 వరకు ఉంటుంది. ఈవినింగ్ 5 నుంచి 7 వరకు ఉంటుంది. ఈ టెంపుల్‌లో గోశాల కూడా ఉంటుంది. సిటీకి దూరంగా మంచి పొలాల మధ్యలో పల్లెటూరులో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది. చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఫ్యామిలీ తోటి విజిట్ చేయాలంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్. మ్యారేజ్ సీజన్‌లో మ్యారేజెస్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే ఇంకేదైనా ఈవెంట్స్ చేసుకోవాలనుకున్నా కూడా చిన్న పిల్లలకి అలాంటి వాటన్నిటికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. అక్షరాభ్యాసం కూడా ఒకేసారి అంటే ఒక పర్టిక్యులర్ డేస్ ఉంటాయి కదా! ఆ డేస్‌లో ఒకేసారి ఒక 5-20 మెంబర్స్ పిల్లలకి కూడా ఒకేసారి చేసేస్తుంటారు. సో నియర్ బై ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియోలోనే ఇచ్చాను. ప్లీజ్ ట్రై టు కాంటాక్ట్ దెమ్. అండ్ ఈ టెంపుల్‌లో ధనుర్మాసం, కార్తీక మాసం ఇలాంటి టైంలో పూజలు ఎక్కువగా చేస్తారు. అండ్ క్రౌడ్ కూడా చాలా ఉంటుందండి ఆ టైమ్స్‌లో. ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ టైంలో ఉంటుంది అని చెప్పేసి. ఆ టైంలో మాత్రం క్రౌడ్ అనేది నార్మల్‌గా ఉండదు. ఫుల్‌గా వచ్చేస్తారు పబ్లిక్. అంత క్రౌడ్ ఉంటుంది. ఈ టెంపుల్‌కి ఒక వైపు నుంచి మెట్లెక్కి వెళ్ళొచ్చు. లేదా రోడ్ కూడా ఉంటుంది. రోడ్ మించి కూడా వెళ్ళిపోవచ్చనమాట. అలాగే ఇది మిర్యాలగూడ నుంచి ఇక్కడికి రావడానికి ఆటోస్ ఉంటాయి. లోకల్ ఆటోస్‌తో కూడా వాళ్ళ త్రూ కూడా మనం టెంపుల్‌కి రావచ్చనమాట. సో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే బానే ఉంటుంది. బసెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. బైక్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. వెరీ నియర్ టు మిర్యాలగూడ. నేను స్వామివారిని విత్ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి పిక్‌ని కూడా ఇక్కడ చూపిస్తున్నాను. స్వామివారు ఎలా ఉంటారు అని. అండ్ సరస్వతి అమ్మవారి పిక్‌ని కూడా నేను ఈ వీడియోలో అవైలబుల్‌గా ఉంచాను. అండ్ ఇక్కడ గార్డెన్ కూడా ఉంటుంది. గార్డెన్‌లో కూడా మంచిగా స్పెండ్ చేయొచ్చు. పూర్తిగా విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుందండి ఈ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం. ఈ ఏరియాని వచ్చేసి అవంతిపురం అని అంటారు.
ఈ సరస్వతీదేవి టెంపుల్ వచ్చేసి శృంగేరి శారదా పీఠం వాళ్ళే కన్‌స్ట్రక్షన్ చేయించారనమాట. సో, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ అనేది రన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.